హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ అయితే స్పెషల్ వ్లాగ్ అనే చెప్పాలి. శరన్నవరాత్రి ఉత్సవాలు పూర్తి చేసుకొని అమ్మవారైతే నిమజ్జనానికి కదులుతూ ఉన్నారనమాట. నాతో పాటు మీ అందరికి కూడా ఈ భాగ్యం కలిగిస్తున్నాను. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఒక్కొక్క అమ్మవారి దగ్గర నిమజ్జనం వేడుకలు అయితే కళ్ళకు కనువిందుగా ఉన్నాయి. మాటల్లో కూడా చెప్పలేకపోతున్నా, అంత అంటే అంత అంగరంగ వైభవంగా చేశారు. ఇది వచ్చేసి కళ్యాణ తిరుపతి మా దగ్గర ఉంటుంది, ఆ టెంపుల్ అమ్మవారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొంచెం ముందుకు వెళ్తే ఉంటుందన్నమాట. అండ్ ఇంకొకటి మూడోది, నేను మొత్తం 5 అమ్మవార్ల నిమజ్జనానికి అయితే వెళ్ళాను, దర్శించుకున్నాను, నిమజ్జనం వేడుకలు కూడా చూశాను అనమాట. అండ్ ఇది వచ్చేసి 4th, ఇది మా ఇంటి దగ్గరే. ఈ అసలు ఒక్కొక్క అమ్మవారికి మాత్రం నిజంగా చెప్పాలంటే చాలా బాగా చేశారు, అద్భుతంగా ఉంది. ఇది వచ్చేసి ఫైనల్గా 5th అమ్మవారు. సో ఒక్కొక్క అమ్మవారి నిమజ్జనం వేడుకలు ఎలా జరిగాయి ఏంటి అనేది ఫుల్ వ్లాగ్ చూసేయండి. ఈ వ్లాగ్ చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మవారి ఆశీర్వాదం నాతో పాటు మీ అందరిపైన కూడా ఉండాలని కోరుకుంటున్నాను. పిల్లలందరూ కళ్యాణ తిరుపతిలో పెట్టిన అమ్మవారి నిమజ్జనం వేడుకల్లో భాగంగా కోలాటం ఇస్తూ డ్యాన్స్ చేస్తున్నారు. ఎంతంటే ఎంత మంచిగా డ్యాన్స్ చేశారో, పిల్లలకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అందరూ డ్రెస్ కోడ్తో రెడీ అయ్యి ఒక్కొక్కరు ఒక్కొక్క అమ్మవారిలానే ఉన్నారు. నిజంగా అసలు చాలా అంటే చాలా బాగా చేశారు. ఇలా కోలాటాలతో డ్యాన్స్ చేస్తూ అమ్మవారిని నిమజ్జనానికి కదిలిస్తుంటే చూసే మాకే ఇంత కనులకు విందుగా ఉంటే, అమ్మవారు కూడా నాకు తెలిసి చాలా తృప్తిగా ఫీల్ అయి ఉంటుంది. నాకైతే అలానే అనిపించింది. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ డ్యాన్సర్స్ గురించి కూడా మీకు ఏం ఒపీనియన్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మాయమర్మ మెరగనోళ్ళ మట్టి బిసికి బతికెటోళ్ళ
చూశారు కదా నిమజ్జనానికి అయితే అమ్మవారిని ఎలా తరలిస్తున్నారో. ఇప్పుడు మీకు నెక్స్ట్ అమ్మవారి దగ్గర నిమజ్జనం ఎలా జరిగిందో చూపిస్తాను. చలో పదండి. వచ్చేసాము. వచ్చే దారిలో ఇంకొక అమ్మవారి నిమజ్జనానికి కూడా రెడీ అవుతుంది. అక్కడ కూడా దర్శనం చేసేసుకొని ఇంకొక అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇది ముచ్చటగా 3వ అమ్మవారు అనమాట. అమ్మవార్లను చూస్తుంటే మాత్రం అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. అంత ముద్దుగా ఉన్నారు ఒక్కొక్క అమ్మవారు అయితే. చూడ్డానికే 2 కళ్ళు సరిపోవట్లేదు. నాలాగా నిమజ్జనం సెలబ్రేషన్స్ చూడడం అంటే ఇష్టం ఉన్న వాళ్ళైతే లైక్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. అండ్ ఆ మ్యూజిక్ రిథమ్ వింటుంటే మాత్రం మన కాలు నిలకడగా ఉండట్లే అనమాట. అంత వైబ్ ఉంది అక్కడ అసలు. చూశారు కదా అమ్మవారి నిమజ్జనం అంటే మరి ఈ మాత్రం ఊపు ఉండాల్సిందే కదా, ఏమంటారు? అండ్ యాక్చువల్గా మేము ఇంకా ముందుకు వెళ్ళలేదు, కానీ ముందుకు వెళ్తే స్నేక్ కూడా తీసుకొచ్చి ఏదో డిఫరెంట్గా చేస్తూ ఉన్నారు. మేము జస్ట్ దూరం నుంచి చూసాము, అమ్మవారి దగ్గర మాత్రమే ఉన్నామన్నమాట. అండ్ ఇది వచ్చేసి మన ఇంటి దగ్గర ఉన్న చింతల్లో ఉన్న అమ్మవారు అన్నమాట. ఇది మన అమ్మవారు అంటే మరి ఇంకా వైబ్ ఎలా ఉంటుందో ఊహించుకోండి, తగ్గేదే లేదు అసలు. ఇక్కడ నార్మల్గా లేదు, ఒక 2-3 వెరైటీస్ ఉన్నాయి డ్యాన్స్ అయితే. ఇదొక స్టైల్ ఉంది, మధ్యలో ఏదో యూత్ మెంబర్స్ సంథింగ్ జెండా పట్టుకొని వాళ్ళు ఒక స్టైల్ ఆఫ్ డ్యాన్స్ ఉంది. తర్వాత ఇంకొకరు ట్రెడిషనల్గా అమ్మవార్ల లెక్క రెడీ అయ్యి వచ్చారు డ్యాన్సర్స్, వాళ్ళు ఒక గ్యాంగ్ లాగా ఉన్నారు. అసలు నిజంగా అంటే చాలా అక్కడ నుంచి కదలాలని కూడా అనిపించలేదన్నమాట. అంత నిమజ్జనం దగ్గర స్పెషల్ వైబ్ ఉంది అక్కడ. అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటి అంటే వీళ్ళు ఇక్కడ స్క్రీన్ పెట్టారు కదా, అందులో అమ్మవారి స్క్రీన్ ప్లే అవుతుందన్నమాట. అసలు ఎంత బాగుందో చూడడానికి, అలా అమ్మవారు వస్తున్నట్టు ప్లే అవుతుంటే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది.
ఇది వచ్చేసి మన ఫైనల్ అమ్మవారి దర్శనం అనమాట. ఇక్కడ వచ్చేసి అయితే మొత్తం రెడీ చేశారు నిమజ్జనంకి అయితే అమ్మవారిని తరలించడానికి. అండ్ అమ్మవారి చీరలను అయితే వేలం పాట వేస్తున్నారు అనమాట.